ఆ టైంలో ఫస్ట్ నేను గెలవగానే ఆ అంగడి రోడ్డుకి కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డునే మొదలు వేయించిన. బతుకమ్మ ఉంటుంది, ఇక్కడనే దసరా ఉంటుంది ఈ వార్డులో. నా గెలుపుకు ముఖ్య పాత్ర వహించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఈ గెలుపు మా 26వ వార్డు ప్రజలకే అంకితం చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు 6 ఉన్నారు కదా. ఈ 26వ వార్డు పరిధిలో సమస్యలతో పాటుగా యువతకు ఇక్కడ మీరు ఇచ్చే సందేశం ఏంటి? దీన్ని ఏ విధంగా చూస్తారు? మీ గెలుపుని ఏ విధంగా చూస్తారు? ఇదంతా మా సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో జరిగిన ఇవి. కరెంటు పోయినా కరెంట్ ఎందుకు పోయింది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియపరిచేది. ఆ డ్రైనేజీలు కూడా నిర్మాణం చేసినాము, సీసీ రోడ్లు వేయించినాము. సమిష్టి నిర్ణయం తీసుకొని నిధులు రావడానికి ప్రయత్నం చేస్తా. నిధులు ఎక్కడ ఎలా పెట్టాలి అనేది అందరి సూచన మేరకు కూడా చేస్తా. హాయ్, హలో, నమస్తే. అనిల్ ఎటిజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సంపేటకు రావడం జరిగింది. నర్సంపేటలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్ కూడా రావడం జరిగింది. నర్సంపేటలో 30 వార్డులలో గెలిచిన అభ్యర్థులు అందరి ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అనిల్ ఎటిజెడ్ యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు మొదటిసారిగా మండల శ్రీదేవి శ్రీన్న ఇంటికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు అనిల్ ఎటిజెడ్ యూట్యూబ్ ఛానల్ వారు మా దగ్గరికి వచ్చి మా నుండి సమాచారం తీసుకోవడానికి వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరియు ఈ ఛానల్ ద్వారా మా 26వ వార్డు ప్రజలందరికీ, అన్ని సామాజిక వర్గాలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు ఓటేసి గెలిపించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరీ ముఖ్యంగా మమ్మలను ఈ 10 రోజులు మా వెంటనే ఉండి నా గెలుపుకు ముఖ్య పాత్ర వహించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్కరికి, మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గట్టిగా అజయ్ గారికి, వారి బృందానికి, మరి ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నా నిబద్ధతను గమనించి నాకు బీఆర్ఎస్ పార్టీ మా అభివృద్ధి ప్రదాత, మా ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించి ఈ ఎలక్షన్లకు గెలిచిరా అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఓటర్ల మద్దతు తీసుకొని, మా వార్డులో ఉన్న అందరి మద్దతు తీసుకొని గెలవడం జరిగింది. ఈ గెలుపు మా 26వ వార్డు ప్రజలకే అంకితం చేస్తున్నా. నా సంతోషం. ఇక్కడ నర్సంపేట వాతావరణం చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు మీరు కూడా కౌన్సిలర్గా చేశారు. అయితే ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికారంలోకి వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు 6 ఉన్నారు కదా. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీ గెలుపుని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా గతంలో నేను కౌన్సిలర్గా జరిగినప్పుడు మా అంతకుముందు 2014లో ఎవరైతే పోటీ చేసినారో ఈ వార్డు నుండి పాలెల్లి రామచంద్రయ్య గారు గెలిచారు. వారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై చైర్మన్గా విధులు నిర్వహించారు. వారు ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఎన్నో అభివృద్ధి పనులు వారున్నంత వరకు చేసినారు. వాళ్ళు అతి స్వల్పంగా ఒక 3 సంవత్సరాల వ్యవధిలో వారు అకాల మరణం చెందడం జరిగింది. ఆ రోజు అంటే కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్లో చేరిండ్రు. వారితో పాటు మేము అందరం టీఆర్ఎస్లో చేరాము. అప్పుడు వారు జరిగిపోయిన తర్వాత మా అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని నేను గెలిచిన తర్వాత పాలకవర్గం మా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇది మాకు ఇక్కడ ప్రధానంగా అప్పుడు అంగర్ రోడ్డు ఉండే, అంగర్ రోడ్డు తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నది. ఆ టైంలో ఫస్ట్ నేను గెలవగానే ఆ అంగర్ రోడ్డుకి కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డునే మొదలు వేయించిన, సీసీ రోడ్డు. ఇప్పటి వరకు అది అందరికీ అందుబాటులో మంచిగా ఉన్నది. అందరూ బతుకమ్మ ఉంటుంది, ఇక్కడనే దసరా ఉంటుంది ఈ వార్డులో.
వారందరికీ తీవ్ర ఇబ్బంది కలిగింది. అంతకుముందు నేను గెలిచినాక వెంటనే ఆ రోడ్డు వేయించడం జరిగింది. అది సుమారు 50 లక్షల గల రోడ్డు జరిగింది. తదుపరి ఈ వార్డులో ప్రతి ఏరియాకు చూసుకునేదంటే ఈ సీసీ రోడ్లు వేయడం జరిగింది. నేనున్నంత వరకు దాదాపు రోడ్లు ఒక 50% రోడ్లు వేసేసాము. అంతకుముందు గతంలో కొన్ని ఉన్నాయి, కొత్తగా నూతనంగా కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అప్పుడున్న మా పాలకవర్గం మద్దతుతోటి అన్ని వార్డులను సమానంగానే చేశారు. మా వార్డుకు కూడా నిధులు ఆ సమానంగా ఇచ్చిన పరిధిలో ప్రకారంగా ప్రతి వార్డుకు నేను వచ్చినాకనే వీధి లైట్లు పెట్టడం జరిగింది. మళ్ళా పోతే ప్రతి వీధికి కొత్త స్తంభాలు వేయించడం జరిగింది, లైట్లు పెట్టడం జరిగింది. ఇదంతా మా సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో జరిగినవి. అయితే ఎక్కడ కానీ వాటర్ కానీ ఇక్కడ ప్రధానంగా మా వార్డులో అప్పుడు వాటర్ సమస్య ఎక్కువ ఉండే. ఆ అంగడి సైడు అంగడి ఏరియాలో వాటర్ రాకపోవడం, ఏదో టైంలో వస్తే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అయ్యేది. వాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడేది. ఆ సమస్యను నేను పూర్తిగా గమనించి ఆ వాటర్ సమస్యను పరిష్కరించిన. ఆ వాటర్ వాళ్ళకి ఎట్లయితే వస్తాయి, ఎక్కడ మళ్ళీ గేట్ వాళ్ళు పెట్టాలి, ఇంకేమన్నా అదనంగా పెట్టాలి అనేటివి చూసి పెట్టి వాళ్ళకు ఈ పార్ట్ ఒక పార్ట్, ఆ పార్ట్ ఒక పార్ట్, ఆ పార్ట్కు వాటర్ విడుదల చేసే విధంగా చేసి నేను శ్రద్ధ పెట్టి వాటర్ను అందించిన. అప్పుడు నేను గెలిచినాకనే 24 వార్డులలో మొదటిసారి నేనే వార్డు గ్రూప్ చేపట్టడం జరిగింది. వాట్సాప్ వార్డు గ్రూప్ పెట్టడం జరిగింది. నా తర్వాత అన్ని వార్డులలో దీన్ని గమనించి వార్డు గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆ వార్డు గ్రూప్ పెట్టి నేను ప్రతిదీ కరెంటు పోయినా కరెంట్ ఎందుకు పోయింది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియపరిచేది. వాటరు ఈరోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తుంది, మీరు ఎప్పుడు అట్లా అందుబాటాలి. అదే అంగడి ఏరియాలో రాత్రిపూట వాటర్ వచ్చేది కాబట్టి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడేది. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో తెలియకుండా దాన్ని నేను ముందస్తే తెలుసుకొని వాళ్ళని ఎప్పుడు అలర్ట్ చేసుకుంటూ వాటర్ వచ్చేది తెలుసుకొని ఆ వాటర్ను ఖచ్చితంగా అందరికీ వచ్చే విధంగా నేను మెసేజ్ పెట్టేది. ప్రతిరోజు ప్రతి సమాచారం ఎలాంటిది ఉన్నా కూడా ఆ గ్రూప్ ద్వారా సమాచారం ఇచ్చేది ప్రజలకు. ఆ ప్రజలు నన్ను అప్పటికే వెన్నంటి ఉండి అరే నేను ఉదయము 7 గంటలకు నుంచి ఖచ్చితంగా 8 ఒక 2 గంటల ప్రాంతం మొత్తము వీధికి మా వార్డు మొత్తము తిరగడం జరిగేది. సమస్య ఉంటే తెలుసుకోవడం జరిగేది, తెలుసుకొని పరిష్కరించడం జరిగేది. పరిష్కరించే ప్రయత్నం కూడా చేసేది ఏదైనా పెద్దది. ఆ డ్రైనేజీలు కూడా నిర్మాణం చేసినాము, సీసీ రోడ్లు వేయించినాము. దాదాపు నాకు అంగడి రోడ్ నుండి ఈ జేసీ టాకీస్ రోడ్ వరకు ఆ పరిధిలో చాలా వరకు రోడ్లు వేయించడం జరిగింది, డ్రైనేజీలు కట్టడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే గతంలో నిర్మించిన చాలా కాలం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నిర్మించినటువంటి డ్రైనేజీలు అవి కొంత శిథిలావస్థకు వచ్చినాయి. వాటిని మళ్ళీ నూతనంగా నిర్మించడానికి నేను ప్రయత్నం చేస్తా. అది ప్రజలకు కూడా హామీ ఇచ్చిన. నాకు ఇప్పుడు కొత్తగా కలిసిన పార్టీ ఏదైతే ఉందో జేసీ టాకీస్ నుంచి వరంగల్ రోడ్ వరకు ఉన్నది. అక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీస్ వెనుక పోతే మున్సిపల్ ఆఫీస్ పక్కన వెనక అక్కడ కొంత డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది, రోడ్లు కూడా బాగున్నాయి వేసేటి. నేను మొదటిగా అక్కడ కూడా చేపిస్తానని చెప్పాను. ఈ విధంగా నేను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా. ఖచ్చితంగా నేను వార్డు అభివృద్ధి కోసమే ఎప్పుడు పాటుపడతా. నేను గతంలో నాకు 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో వెన్నంటి అభివృద్ధి చేయించిన కాబట్టే నాకు ఆ మద్దతు కలిపింది. పోయినసారి నేను పోటీ చేస్తే నాకు అప్పుడు నేను కౌన్సిలర్గా తర్వాత పోయినసారి మా సతీమణికి అవకాశం వచ్చింది. మా సతీమణి శ్రీదేవి గారు పోటీ చేసినారు. అప్పుడు స్వల్పంగా 9 ఓట్లతోనే మేము ఓడిపోవడం జరిపోయింది. మా మీద రెబల్ అభ్యర్థి పోటీ చేసి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని పెట్టడం వలన మేము స్వల్పమైన ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయినప్పుడు కూడా ఓటర్లంతా బాధపడ్డారు. అరే ఇంత అభివృద్ధి చేసినోడు వెన్నంటే ఉన్నోడు ఎట్లా ఓడిపోతాడు అనేది ఆ బాధ. నేను ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నా, వార్డులో ఉన్నా, అందరికీ అందుబాటులో ఉన్నా. నాకు ఎలాంటి మున్సిపల్ మీద అవగాహనతోటి ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నించిన, కానీ ప్రచారం చేసుకోలేదు. చేసినా అన్ని నడిపించిన. నాకు అదే మద్దతు నిన్న జరిగిన ఎన్నికలలో ఓటర్లు పూర్తి స్థాయిలో మద్దతు పలికినారు. అట్లాంటి క్యాండిడేట్ ఇక్కడ 3 బలవంతులు, 2 బలవంతులు ఉన్నారు, ఒకళ్ళు పేదవాడు ఉన్నాడు. కానీ క్యాండిడేట్ ఇంపార్టెంట్. ఇక్కడ రేపు మనం అడిగితే చేయించేటట్టు ఉండాలి. మనం గొప్పలను చేర్పిస్తే వాళ్ళేమి చేస్తారు అనే విధంగా చూసి పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ వ్యక్తిని చూసిండ్రు,
వ్యక్తిగతాన్ని చూసిండ్రు, వ్యక్తి క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది కూడా పరిశీలించారు. ఇవన్నీ పరిశీలించి మాకు మాకు ఓటర్లు మద్దతు పలికిండ్రు. ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, ధనికులు కానీ, వ్యాపార వర్గాలు కానీ అందరూ నాకు నేనే కరెక్టు అనేది నాకు మద్దతు పలికిండ్రు. పోయినసారి ఓడిపోవడం అనేది జీర్ణించుకోలే ఓటర్లు. దాన్ని మళ్ళీ ఈసారి ఆ రూపకంగా వాళ్ళు నాకు మద్దతు పలికిండ్రు. వారికి అందరికీ ఓటర్లకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను పేరు పేరున శిరస్సు వంచి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు మద్దతు ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళకు నిరంతరం వాళ్ళ 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 ఈ నిరంతరం వాళ్ళకు సేవ చేయడానికి నా వంతు సహకారం ఉంటుంది. నేను ఎప్పుడూ ఉంటా. మున్సిపాల్లో కూడా అలాంటి అనుభవం నాకు ఉన్నది, గతంలో చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవంతో నేను ముందుకు పోతా. ఇక్కడ 30 వార్డులలో బీఆర్ఎస్కి కేవలం 6 సీట్లే రావడం జరిగింది. 6లో మీరొకరు. ఇది మీరు ఎలా దీన్ని భావిస్తున్నారు? పైగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార వర్గాలు ఎక్కువగా ఉంటారు. మీ పైన పోటీ చేసిన వారు కూడా అధికంగా ధనవంతులు, బలమున్న వ్యక్తులు, మీకంటే బలవంతులు. అంటే వీటి మధ్యలో మీరు ఎలా రాణించారు? ఇక్కడ ధనికులకు పేదవాడికి అనేది చూసిండ్రు, అదొకటి ప్రధానంగా. ఇక్కడ ఎవరైతే వర్కర్ పని చేసే వాడికే గుర్తింపు ఇవ్వాలనేది ఈ వార్డు ప్రజలు చూశారు. అది ఎవరైనా కానీ, ఏ సామాజిక వర్గమైనా మా వార్డులో ఉన్నోళ్ళు అట్లనే చూశారు. ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు కానీ, నిరుపేదలు కానీ, కింది మధ్య తరగతిలో ఉన్నవారు కానీ అదే విధంగా ఆలోచించాను. ఇక్కడ మాకు క్యాండిడేటే ఇంపార్టెంట్, పైసలు అనేటి సెకండరీ. అది ఆ పైసలతోని మమ్మల్ని ఎప్పుడు కొనలేరు అనేది ఈసారి నిరూపించాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. రేపు ఏదైనా అనివార్య కారణాల వల్ల మీరు మా పార్టీ కాదు కదా అని నిధులు అక్కడ చిన్న చూపు చూడడం కానీ, లేదంటే ఇందులోకి వచ్చే విధంగా ఫోర్స్ చేసే విధంగా ఉంటే పార్టీ మారతారా? మాకున్న 6 మేము ఎక్కడా వెనుకపోకుండా నిధుల విషయంలో మేము కొట్లాడతాం. ఖచ్చితంగా నిధుల విషయంలో కొట్లాడతాం. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ, మా పాలకవర్గం ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ వార్డులు ఉన్న 6 వార్డులు ఉంటే 6 వార్డులకు ఎక్కడ నిధులు తక్కువ పెట్టడం అనేది జరగలేదు. మేము అందులో మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మేము ప్రతిపక్షంగా ఉండి డిమాండ్ చేస్తాం. మా నిధులకు, మా డెవలప్మెంట్ కోసం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా ప్రజల మద్దతు తీసుకొని కూడా మేము ఫైట్ చేస్తాం. మా ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఎవరైనా నిధులు ఇవ్వకుండా వెనుకపోయేది ఉండదు. ఎమ్మెల్యే గారైనా అంతే. ఎమ్మెల్యే గారికి నర్సంపేట నియోజకవర్గం అంతా ఒకటే, వార్డులన్నీ ఒకటే. ఎవరైనా ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళే. ఈ వార్డు ఇట్లా ఆయన మనవడు కాదు, ఇంకోడు ఉన్నాడని నిధులు ఆపడానికి ఉండదు. ఇది ఎవ్వరున్నా కూడా ప్రజాస్వామ్యంలో అందరూ మనోళ్ళే అనుకుంటారు. ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడే నువ్వు నేను పోటీ అనేది ఉంటుంది. తర్వాత అంతా అభివృద్ధి కోసం చూడవలసిందే. ఇందులో ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా. మా పార్టీ నుండే ఉంటా, మా పార్టీలోనే ఉంటాను, మా పార్టీ కండవదీయను. ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉంటా. డిమాండ్గా మేము నిధుల కోసం ఫైట్ చేస్తాం. ఈ వార్డు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం పనిచేస్తా. తక్షణం ఇప్పుడు మీరు గెలిచిన వెంటనే తక్షణం మా వార్డు పైన ఈ పని చేయాలి అని మీకు ఒక సంకల్పం ఉంటుంది. నేను గెలిస్తే ఈ పని ఖచ్చితంగా చేయాలి అని ఉంటుంది. అటువంటి పనులు ఏంటి? మా 26వ వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య కూడా ఈ మధ్యలో మిషన్ భగీరథ వేయించడం జరిగింది. అప్పుడు గతంలో మేము ఉన్నప్పుడే లైను వేయడం జరిగింది. దాన్ని మొన్ననే వాళ్ళు ప్రారంభం చేశారు. కానీ ఆ వాటరు అనేది అందరికీ రాకపోవడము, కొందరికి రావడము, అది ఆ సర్క్యులేషన్ కరెక్ట్ లేదు ఇప్పటి వరకు కూడా. దాని మీద పూర్తిగా ఎవరు దృష్టి పెడతలేరు అధికారులు. పెట్టి ఎవరికి నీళ్లు అందుతానేయా అందుతలేవా, అసలు వేస్ట్గా వాటర్ కూడా పోతుంది. ఈ వార్డులో వాటర్ వేస్ట్గా పోతుంది. అసలు వాటర్ లోపలికి ఇండ్లకు వస్తలేదు. ఈ వాటరు మిషన్ భగీరథ వాటర్ను తక్షణమే, అంటే మేము అధికారం చేపట్టిన తర్వాత కొంత సర్దుబాటు చేసుకున్నాక వాటర్ సమస్యను ప్రధానంగా తీరుస్తాం. ఆ వాటర్ గతంలో ఎట్లయితే వాటర్ వచ్చిందో ఆ విధంగా మిషన్ భగీరథ వాటర్ కూడా రావడానికి మేము ప్రధాన దృష్టి పెట్టి ముందుకు పోతాము. ఈ ఫారెస్ట్ ఆఫీస్ వెనుక మున్సిపల్ ఆఫీస్ ఏరియాల ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ల పని ఉన్నది. ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టి ఆ వర్కులు చేయించడానికి నిధులకు పోరాటం చేస్తాం. మున్సిపల్ నిధులు ఎప్పుడు విడుదలైతే అప్పుడు ఆ వర్కులకు ప్రధానంగా మొదటి ప్రాధాన్యతగా అక్కడ వర్కులు పెట్టించి అక్కడ చేయిద్దామనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఎక్కడ సమస్య ఉన్నా కూడా, ఇంకో మాకు ఈ బస్టాండ్ ఏరియాకి వచ్చే వరకు బస్టాండ్ పక్కన
మాకు ఇది పాత భారత్ గ్యాస్ అందు ఉంటుంది అక్కడ ఇది ఏదైతే ఆర్టీసీ కాంపౌండ్ ఉండడం వల్ల కూడా అక్కడ నీరు డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నది. ప్రధానంగా మొదటి నుంచి కింది వరకు వెళ్ళే డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ లేకపోవడం వల్ల అక్కడ ఆ ప్రధాన ఈ రోడ్డుకున్నే షాపులు, హోటల్స్, వాళ్ళకు సంబంధించిన ఆ డ్రైనేజ్ ఆ వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ వచ్చి అక్కడ ఉన్న ఇళ్ళల్లో మీది నుంచి పోతున్నాయి. అది అక్కడ పెద్ద ప్రధాన సమస్య ఉన్నది. ఆ సమస్యను కూడా తొందరలో నెరవేర్చాలని నేను అక్కడ ఉన్న ఓటర్లకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చేపియడానికి దానికి ఎట్లా అనేది ఇంజనీర్ల సలహా తీసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి ముందుకు పోతా. ఇట్లా ప్రతి వార్డులో మాకు ఇంకా అయ్యప్ప టెంపుల్ దగ్గర నుంచి ఇటు వరంగల్ రోడ్డు మొత్తం స్టార్ట్ అయింది. అక్కడ కూడా కొంత సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నది. నిధులను బట్టి విడతల వారీగా రోడ్లు వేపించడం జరుగుతుంది. ఈ 26 వార్డు పరిధిలో సమస్యలతో పాటుగా యువతకు ఇక్కడ మీరు ఇచ్చే సందేశం ఏంటండి? 26వ వార్డులో ఉన్న యువత ఇప్పటికే మా వార్డులో అందరు యువకులు ఎవరు కానీ చదువుకొని ఉంటారు, విద్యలో ముందు వరుసలో ఉంటారు. వారందరూ వివిధ స్థాయిలో వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళు ఇప్పటికే స్థిరంగా ఉన్నారు. కానీ ఇంకా చదువుకునే విద్యార్థులు కానీ, కొందరు మిడిల్ క్లాస్లో ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళకి అవకాశాలు, మాకు స్టడీ ఉన్నది కానీ అవకాశాలు అందుతలేవు అంటే అవి కూడా నేను తెలుసుకొని ఈ రూట్లో పోతే మీకు ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, ఈ రూట్లో పోతే మీకు ఇట్లాంటి అవకాశాలు ఉంటాయని వాళ్ళకు తెలియపరిచి వాళ్ళను ముందుకు పోయేటట్టుగా నేను ఆ ప్రత్యేక దృష్టి పెడతా. మా వార్డులో ఉన్న వాళ్ళంతా రిటైర్డ్ టీచర్లు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. అందరూ ఎక్కువ స్థాయిలో మా వార్డులో చదువుకే ఎక్కువ ఉంటారు. వాళ్లకు ఎలాంటి, నాకు తెలిసిన ప్రతి ఒక్కటి ఏ సమాచారమైనా అది ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నా వాళ్ళకు తెలియపరుస్తా. ఆ అవకాశాలను వాళ్ళకు సద్వినియోగం అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వాళ్ళందరికీ, యువత అనే వారికి చెడు మార్గాలకు పోకుండా మా వార్డులో ఎలాంటి చెడు మార్గాలకు సంబంధించిన ఎలాంటి ఉన్నా కూడా వాటిని కూడా నివారించే ప్రయత్నాలు చేస్తా. ఇప్పుడు యువత రేపు భవిష్యత్ అంతా వారిదే కాబట్టి వారి కోసం నేను ప్రత్యేక దృష్టి పెడతా, ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తా. ఇంకా మరీ ముఖ్యంగా ఈ వార్డులో ఉండే మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ఎవరికి కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే అందకుంటుంటే అవి పెన్షన్స్ అందని వారు కూడా కొందరు ఉన్నారు. మరి అది ఎందుకు ఈ 5 సంవత్సరాలలో వాళ్లకు అందకుంటున్నాయో కొంత దాన్ని పరిశీలించి ఆ ప్రభుత్వం ఇచ్చిన స్కీములు ఎక్కడ దేని వలన ఆగుతానే, ఎందుకు రావడం లేదో వాటిని మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా తెలుసుకొని వాటికి అందేలా చేస్తా. ఏది ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు, ఏది ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా నా బాధ్యత ఇది వార్డు ప్రజలకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎక్కడ కానీ అది ఏ విధంగా యువకులు కానీ, మళ్ళీ పోతే మహిళలు కానీ, పెద్దోళ్ళు కానీ, మధ్యోళ్ళు కానీ, అన్నదమ్ములు ఎవరికైనా వెన్నంటే ఉండి వారికి ఎలాంటి నాకు ఫోను నేను తెలుసుకుంటా, మ్యాక్సిమము ముందస్తే తెలుసుకుంటా. నేను ఎవరికైనా సమస్య ఉన్నదంటే వెంటనే అక్కడ పోయి వాళ్ళతో తెలుసుకుంటా, పని చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా. నాకు గతంలో అనుభవం ఉన్నది, కౌన్సిలర్గా చేసిన ఆ అనుభవంతోనే ఖచ్చితంగా ముందుకు పోతా. నేను ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటా. నాకు అనుభవం ఉన్నది కాబట్టి ఓటర్లు నన్ను గ్రహించిండ్రు, ఓటర్ దేవుళ్ళు నన్ను గుర్తించే మా కుటుంబానికి ఓటేసి మమ్మల్ని గెలిపించారు. ఖచ్చితంగా అభివృద్ధికి ముందు వరుసలో ఉంటానని మీ టీవీ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నా. వార్డు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుకుంటున్నా. అలుపెరుగని ప్రజాసేవకులు మండల శ్రీనివాస్ గారు, వీరి స్ఫూర్తితో వారి సతీమణి గారు శ్రీదేవి గారు రిజర్వేషన్లో భాగంగా మహిళా కౌన్సిలర్గా ఎన్నుకున్నారు. ఇక్కడ వ్యాపార వర్గాలు ఎక్కువ ఉన్నారు, అధిక ధనవంతులు ఉన్నారు, అవేర్నెస్ కలిగిన వార్డు అని చెప్పవచ్చు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అని వారు ఖచ్చితమైన వ్యక్తులను సూచించుకొని పనిచేసే సేవకులను చూసి వారు ఓటేశారు. అందులో ఓటేసిన వారే మండల శ్రీదేవి శ్రీనివాస్ గారు. వీరి సేవ మరింతగా కొనసాగాలని అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది.